పశ్చిమ బెంగాల్లో లోక్సభ ఎన్నికల పోరు రసవత్తరంగా ఉన్నది. రాష్ట్రంలో అధికార టీఎంసీ బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొన్నది. పార్టీల మధ్య పోరు అనే కంటే ప్రధాని మోదీ, సీఎం మమతా బెనర్జీ మధ్యనే పోటీ అని చెప్పేలా పరిస్థితులు ఉన్నాయి. గతేడాది కంటే ఎక్కువ సీట్లు సాధించి మమతకు గట్టి షాక్ ఇవ్వాలని బీజేపీ పట్టుదలగా ఉన్నది. మరోవైపు విపక్ష ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ బెంగాల్లో మాత్రం అన్ని స్థానాల్లో తృణమూల్ ఒంటరిగానే బరిలో నిలిచింది. కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు, ఉపాధి నిధులను కేంద్రం విడుదల చేయకపోవడం, ఆర్థిక అంశాల్లో రాష్ట్రంపై కేంద్రం వివక్ష, సీఏఏతో జరిగే నష్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మమతా ప్రయత్నిస్తున్నారు. సీఏఏతో పాటుగా సందేశ్ ఖాళీ ఘటనను బీజేపీ ముఖ్యమైన ప్రచారాస్త్రాలుగా చేస్తోన్నది. రాష్ట్రంలో అవినీతి పెరిగిందని, శాంతి భద్రతలు క్షీణించాయని కమలం నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్తో పాటు ఒకప్పుడు తన కంచుకోటగా ఉన్న బెంగాల్లో ఉనికి కోసం కమ్యూనిస్టు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ఫలితాలకు మమతాకు చాలా కీలకం. టీఎంసీలో సీనియర్లు, జూనియర్ల మధ్య విభేదాలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. పలు కేసుల్లో టీఎంసీ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు, అరెస్టులతో పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. సందేశ్ ఖాళీ ఘటన కూడా ఆ పార్టీని కలవరపెడుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే టీఎంసీని లక్ష్యంగా చేసుకుని తమ పార్టీ నేతలపైకి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నదని మమత ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మరోవైపు ప్రతి ఎన్నికల మాదిరిగానే వలస కార్మికులు, మైనార్టీల ఓటు బ్యాంకుపై దృష్టి పెట్టిన మమత సీఏఏను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. ఈ చట్టంతో చట్టబద్ధమైన పౌరులను విదేశస్తులుగా మార్చే కుట్రలు చేస్తున్నాయనే విషయాన్ని ఆయా వర్గాల్లోకి తీసుకెళ్లేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్, సిపిఎంలకు ఓటేస్తే అది బీజేపీ సహకరించినట్టేనని ప్రచారం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో అనూహ్యంగా రాష్ట్రంలోని 42 నియోజకవర్గాలకు గాను 16 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో కేవలం 17% ఓట్లతో 2 సీట్లు మాత్రమే గెలుచుకున్న కమలం పార్టీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు షేర్ను ఏకంగా 40% పెంచుకోవడంతో పాటు 18 లోక్సభ స్థానాలను గెలుచుకున్నది. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో అంతకంటే మెరుగ్గా సీట్లను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నది. తద్వారా రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారం చేపట్టే దిశగా తీసుకెళ్లాలని కమలనాథులు ప్లాన్లు రచిస్తున్నారు. మహిళలపై లైంగిక వేధింపులు, భూ ఆక్రమణకు సంబంధించి టీఎంసీ నేతలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సందేశ్ ఖాళీ కేసును ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు ఎన్నికల అంశంగా మార్చి టీఎంసీ లక్ష్యంగా ముప్పిట విమర్శలు గుప్పిస్తున్నారు. లోక్సభ ఎన్నికల వేళ అమల్లోకి తీసుకొచ్చిన సీఏఏ ప్రభావం 10 నుంచి 12 స్థానాల్లో ఉండే అవకాశం ఉన్నదని కమలం పార్టీ భావిస్తున్నది. పలు నియోజకవర్గాల్లో గెలుపోటములపై ప్రభావం చూపే బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన మాతువా, దళిత బెంగాలీ హిందువులు, పలు ఎస్సీ గ్రూపుల ఓట్లపై ఆశలు పెట్టుకున్నది. రాష్ట్రంలో టీఎంసీ పాలనలో అవినీతి పెద్ద ఎత్తైన పెరిగిందని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇక టీఎంసీకి రాష్ట్రంలో అభివృద్ధి కంటే అవినీతి, బంధుప్రీతి, ప్రజలను మోసగించడమే ప్రధానమని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. హిందుత్వ అజెండాను కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మానస్ అందిస్తారు. పశ్చిమ బెంగాల్ వేదికగా టీఎంసీ వర్సెస్ బీజేపీ కంటే కూడా నరేంద్ర మోడీ వర్సెస్ మమతా బెనర్జీ అనేట్టుగా గతంలో కూడా అంటే సందేశ్ ఖాళీ ఇన్సిడెంట్లో మమతా బెనర్జీని నరేంద్ర మోడీ చాలా గట్టిగా హెచ్చరించడం జరిగింది. అయితే అప్పట్లో నరేంద్ర మోడీ చేసిన హెచ్చరికలన్నింటినీ కూడా మమతా బెనర్జీతో పాటు టీఎంసీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా చాలా లైట్ వేలో తీసుకున్నారు. అంటే అదొక పొలిటికల్ స్టంట్, కేవలం ఒక ఎన్నికల అజెండాలో భాగంగానే నరేంద్ర మోడీ టీఎంసీపై అదేవిధంగా టీఎంసీ నేతలపై కామెంట్లు చేస్తున్నారని, సందేశ్ ఖాళీ ఇన్సిడెంట్ని హైలైట్ చేస్తూ ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అనేక మార్లు విమర్శలు గుప్పిస్తూ ఒక లైటర్ వేలో వెళ్ళారు. కాకపోతే ఇప్పుడు ఆ సందేశ్ ఖాళీ ఇన్సిడెంటే మమతా బెనర్జీ మెడకి చుట్టుకునేలా ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్న నేపథ్యంలో అసలు బెంగాల్ ఎన్నికల్లో
ఈసారి బీజేపీ ఎలాంటి ఫలితాల్ని రాబట్టనుంది అని అయితే పూర్తి ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో చాలా 90 సీట్లకు పైగా గెలుచుకున్న బీజేపీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో ముఖ్యంగా చూసుకుంటే 2014 లోక్సభ ఎన్నికల్లో కేవలం 2 పార్లమెంట్ స్థానాల్ని మాత్రమే పశ్చిమ బెంగాల్లో గెలుచుకుంది కమలం పార్టీ. అయితే అదేవిధంగా 5 సంవత్సరాల గ్యాప్లో అంటే 2019లో చూసుకున్నట్టయితే 42 స్థానాలకు 16 స్థానాలని బీజేపీ కైవసం చేసుకోవడమే కాకుండా 40% ఓటింగ్ శాతాన్ని కూడా పెంచుకోవడం జరిగింది. సో ఈ పరిణామాలన్నీ దృష్ట్యా ఈసారి 42 స్థానాల్లో అధిక స్థానాలు అంటే ముఖ్యంగా ఒక 25 స్థానాలకు పైగా కమలం పార్టీ కైవసం చేసుకోవాలనుకుంటుంది. అయితే 2019 ఎన్నికల్లో 16 స్థానాలని గెలిచి అంటే 2014 2 స్థానాలని మాత్రమే గెలుచుకున్న బీజేపీ 2019 ఎన్నికల్లో 16 స్థానాలను గెలుచుకుంది. అంటే సో టోటల్గా చూసుకున్నట్టయితే ఈ ఓటింగ్ శాతం అంటే 40% ఓటింగ్ శాతాన్ని కూడా పెంచుకుంటూ వెళ్ళింది. అయితే ఈ ఓటింగ్ శాతాన్ని ఈసారి కూడా పెరిగితే 25 స్థానాలకు పైగా గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక సందేశ్ ఖలీ ఇన్సిడెంట్ విషయానికి వచ్చినా అదేవిధంగా సందేశ్ ఖలీలో టీఎంసీ నేతను అరెస్ట్ చేయడానికి సిబిఐ అధికారులు వెళ్ళినప్పుడు ఆ లోకల్ పీపుల్ రాళ్లతోటి కొట్టి ఒక సిబిఐ అధికారిని వెనక్కి పంపడం కూడా చూసుకున్నట్టయితే పూర్తిగా అంటే టీఎంసీ పార్టీ కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, అందరూ కూడా ఒక డిఫెండివ్ మోడ్ అంటే తాము చేస్తున్న తప్పులన్నింటినీ కూడా ఒక పొలిటికల్ యాంగిల్లో కప్పిపుచ్చుతూ ఎంతసేపు తాము చేస్తున్న అవినీతిని కావచ్చు, అదేవిధంగా మమతా బెనర్జీ పార్టీ నేతలు అమాయకులపై చేస్తున్న అఘాయిత్యాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా ఒక రాజకీయ కోణంలోనే టీఎంసీ పార్టీ ఎంతసేపు ప్రొజెక్ట్ చేస్తుంది. సో వీటిపై నరేంద్ర మోడీ అయితే చాలా సీరియస్గా ఉన్నారని చెప్పుకోవాలి. మమతా బెనర్జీ త్వరలో తాను చేసిన తప్పుకి ప్రాయశ్చితం చెల్లిస్తారు అని కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ అసలు గొడవ ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఈ ఏదైతే మనం చూసుకున్నట్టయితే ఈ సందేశ్ ఖలీ ఇన్సిడెంట్ ముఖ్యంగా మొదలైన అప్పటి నుంచి కూడా పూర్తిగా టీఎంసీపై ఒక వ్యతిరేక పవనాలు అయితే వెస్ట్ బెంగాల్ మొత్తం ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే టీఎంసీ నేతకి ముఖ్యంగా కరప్షన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ నేతపై ఈడీ రైడ్లు అయితే జరగడం జరిగింది. జనవరి నెలలో ఈడీ అధికారులు 24 పరంగాస్ వెస్ట్ బెంగాల్లో 24 పరంగాస్లో ఉన్నటువంటి సందేశ్ ఖలీ ప్రాంతంలో దాడులు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే బియ్యం ప్రభుత్వం తరపున ప్రజలకి అందజేయాల్సిన రేషన్ బియ్యం ఏదైతే ఉంటుందో దాంట్లో పూర్తిగా అవినీతి జరిగిందని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ షహన్జాన్పై, అతని రైస్ మిల్స్పై దాడి చేసిన ఈడీ అధికారులపై అతని లోకల్ మాఫియా అంటే లోకల్ జనాలు ఎవరైతే ఉంటారో, లోకల్ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రాళ్లతో దాడి చేయడం కూడా మనం అందరికీ కూడా తెలిసిన విషయం. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ షహన్జాన్పై చేసిన ఈ విచారణలో అంటే రేషన్ బియ్యంతో మొదలైన విచారణలో అనేక దారుణాలు కూడా చవిచూసాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు కూడా ఇతని హస్తం ఉందని చెప్పుకుంటున్నారు. అయితే మరోవైపు చూసుకున్నట్టయితే మహిళలపై జరిగిన అత్యాచారాలతో పాటు అనేక విధాలుగా అంటే ల్యాండ్ సీజులు, పేదల భూములు కావచ్చు, రైతుల భూములు కావచ్చు, వీటన్నిటినీ కూడా లాక్కుంటూ వాటిపై దాడులు అంటే ఎవరైతే ఎదురు తిరుగుతారో వాళ్ళని హతమారుస్తూ ఇలాంటి ప్రభుత్వం రాక్షస పాలన నడిపిస్తున్న తరుణంలో బీజేపీ సర్కార్ దీన్ని ఎత్తి చూపడం కూడా ప్రజల్లో బీజేపీ సర్కార్పై మంచి భావాన్ని కలగజేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈసారి ఎన్నికల్లో అంటే 7 దశల్లో జరుగుతున్న ఎన్నికల్లో ఎన్డీఏ సర్కార్ అత్యధిక సీట్లు గెలవడానికి 7 దశల ఎన్నికల్ని కూడా కేటాయించింది అనే పక్షంలో కూడా అనేక మార్లు మమతా బెనర్జీ కమెంట్ చేయడం జరిగింది. అయితే ఇక ఇండియా కూటమి విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్లో మాత్రం అంటే ఇండియా కూటమికి దేశవ్యాప్తంగా సపోర్ట్ చేస్తున్న మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో మాత్రం కూటమి తరపున వెళ్ళట్లేదు. పూర్తిగా 42 స్థానాల్లో కూడా తానే ఒంటరి పోరుని తీసుకొస్తుంది. సో ఈ తరుణంలో మమతా బెనర్జీకి సంబంధించిన టీఎంసీ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీలు కూడా ఎన్నికల బరిలో ఉన్నాయి. అయితే ఇండియా కూటమికి దేశవ్యాప్తంగా సపోర్ట్ చేస్తున్న మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్కి వచ్చేసరికి మాత్రం పూర్తిగా తమ పార్టీకే ఓటు వేయాలి అనే యాంగిల్లో ప్రచారం కూడా చేస్తున్నారు. సో ఈ పూర్తి పరిణామాల్లో ఈసారి బీజేపీకి ఒక స్వింగ్ అంటే పశ్చిమ బెంగాల్లో బీజేపీకి ఒక స్వింగ్ అయితే లభిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఈ మోడీ వర్సెస్ మమతా బెనర్జీ వార్లో
విజయం ఎవరిని వరిస్తుంది, ఎవరు పై చేయి సాధిస్తారు అని తెలియాలంటే మాత్రం జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.